మిస్ సిఎంఆర్ జ్యువెలరీలో అక్షయ తృతీయ వేడుకలు అన్ని రకాల 916 HUID హాల్ మార్క్ బంగారు ఆభరణాలపై తరుగు ఫ్లాట్ 2-12% మాత్రమే. విచ్చేయండి సిఎంఆర్ లెగసీ జ్యువెలరీ. ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న ఇంధన సంక్షోభంతో పలుచోట్ల పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. ఇంధన కొరతతో బంకుల మూసివేతపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సరఫరా గతం కంటే 10% పెరిగినా పానిక్ కొనుగోలుతో 50%కి పైగా డిమాండ్ పెరిగినట్టు అధికారులు వివరించారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా 4,510 బంకులుంటే 421 బంకులు మూతపడ్డాయని అధికారులు చెబుతున్నారు. నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 10,345 కిలోలీటర్ల పెట్రోల్, 14,156 కిలోలీటర్ల డీజిల్ అమ్మకాలు జరిగినట్లు అధికారులు వివరించారు. సాధారణ అమ్మకం కంటే ఒక్కసారిగా 50%కి పైగా అమ్మకాలు పెరగడంతో బంకుల్లో నిల్వలు తగ్గిపోయాయని అధికారులు వివరించారు. దీంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలంటూ అటు సీఎం చంద్రబాబు ఆదేశించారు. అలాగే ఇప్పటి వరకు ప్రభుత్వ శాఖలు తీసుకున్న చర్యలు, సమస్య పరిష్కారంపై సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఏపీ వ్యాప్తంగా చూసుకుంటే ఇంధన సంక్షోభం కొనసాగుతోంది. అటు పలుచోట్ల పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయి, పానిక్ కొనుగోలు ఎక్కువ అవుతున్నాయని అధికారులు కూడా చెబుతున్నారు. ఎలా చూడాలి? ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది? వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అప్డేట్స్ ఏంటి? ఝాన్సీరాణి, గత 2 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా పెట్రోల్ బంకులు కావచ్చు, డీజిల్ కావచ్చు, అంతా కొరత కనిపిస్తుంది. ఎక్కడికక్కడ బంకులన్నీ కూడా మూసివేసే పరిస్థితుంది. నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం కూడా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తుంది. నిన్న సివిల్ సప్లైస్ అధికారులంతా రంగంలో దిగారు. పెట్రోల్ బంకుల యజమానులతో చర్చలు జరుపుతున్నారు. ముఖ్యమంత్రి నిన్న సమీక్ష చేశారు. కొద్దిసేపటి క్రితం ఆయన ముంబై నుంచి ఆంధ్రప్రదేశ్కు బయలుదేరారు. అక్కడ బయలుదేరేటప్పుడు కూడా టెలికాన్ఫరెన్స్ ద్వారా సీఎస్తో కావచ్చు, ఇతర ఉన్నతాధికారులతో చర్చించారు. వాస్తవ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎందుకింత ప్యానిక్ గా జనమంతా ఎక్కువ కన్జంప్షన్ కన్నా కూడా ఎక్కువ పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు ఎందుకు తీసుకోవాల్సి వస్తుందనేది కూడా ఆయన ఎంక్వైరీ చేశారు. ఎందుకు సోషల్ మీడియాలో పుకార్ల వల్ల కూడా ఈ విధంగా జరుగుతుందని చెప్పారు. అయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మనం చూస్తున్నాం, పెట్రోల్ బంకులు ఎక్కడ చూసినా కూడా నో స్టాక్ బోర్డులు అయితే కనిపిస్తున్నాయి. ఎక్కడ కూడా పెట్రోల్, డీజిల్ అయితే దొరకని పరిస్థితుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా 4,510 బంకుల్లో 10% బంకులు సరఫరా లేక మూతపడినట్టు కూడా అధికారులు ముఖ్యమంత్రికి చెప్పడం జరిగింది. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత బంకులు మూసివేతపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష అయితే నిర్వహించారు. ఇమీడియట్ గా మొత్తం డేటా తనకి సాయంత్రానికి పంపించాలని కూడా కోరారు. ఎందుకంటే డీజిల్ కొరత వలన దాదాపు 421 బంకులు మూతపడ్డాయని అధికారులు చెప్పారు. గతం కంటే 10% కన్జంప్షన్ పెరిగింది. ప్యానిక్ కొనుగోళ్ల కారణంగానే బంకుల్లో రద్దీ కనిపిస్తుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సాధారణ రోజుల్లో రోజుకి 6,330 కిలోలీటర్ల పెట్రోలు, 9,048 కిలోలీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతాయని. అయితే ఈ ఆందోళన నేపథ్యం, ప్రజల్లో ఉన్న ఆందోళన నేపథ్యంలో శనివారం రోజు 10,345 కిలోలీటర్ల పెట్రోలు, 14,180 కిలోలీటర్ల డీజిల్ అమ్మకాలు పెరిగినట్టు కూడా వివరించారు. సాధారణ కన్నా కూడా ఒకేసారి 50% అమ్మకాలు పెరగడంతో బంకుల్లో నిల్వలు అయిపోతున్నాయని అధికారులు వివరించారు. ప్యానిక్ కొనుగోళ్లకు సంబంధించి ప్రజలను అవగాహన కల్పించాలని చెప్పారు. మరోవైపు వ్యవసాయ, ఆక్వా ఉత్పత్తులకు సంబంధించి వారికి సంబంధించిన ఏదైతే పెట్రోల్, డీజిల్ లేకపోవడం వల్ల ఉత్పత్తులు విక్రయించే విషయంలో సమస్య తలెత్తుందని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పడం జరిగింది. ఏదైతే ఇప్పుడు వరకు ప్రభుత్వం తరఫున ఎటువంటి పరిష్కారం చూపించారు, ఏదైతే ఫిషరీస్ అధికారులు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, కార్యాచరణ ఏ విధంగా చేశారనే సంబంధించి సాయంత్రానికల్లా తుది నివేదిక తనకు అప్పగించాలని కూడా ముఖ్యమంత్రి కోరడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా సివిల్ సప్లైస్ అధికారులతో కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే కొంతమంది బంకు యజమానులు కూడా కావాలని క్రియేట్ చేస్తున్న సమస్యలా చెప్తూ ఉన్నారు.
ఎందుకంటే గతంలో డీజిల్కి సంబంధించి పెట్రోల్కి సంబంధించి క్రెడిట్ ఇచ్చే అవకాశం ఉండేది, కానీ ఇప్పుడు క్రెడిట్ ఇవ్వకుండా క్యాష్ ఇస్తేనే ఇచ్చే పరిస్థితి అయితే ఉందని చెప్పి పెట్రోల్ బంకు ఓనర్స్ అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా రంగంలో దిగుతుంది, ప్రభుత్వం కూడా మాట్లాడుతుంది. ఇటు పరిస్థితిలో కూడా ఈ సమస్యని సాధ్యమంతగా పరిష్కరించే విధంగా ప్రభుత్వం ఆలోచన అయితే చేస్తుంది. ముఖ్యమంత్రి మరి కాసేపట్లో ఏదైతే ముంబై నుంచి ఆంధ్రప్రదేశ్ చేరుకుంటారు, తర్వాత ఉన్నతాధికారులను కూడా పిలిపించే అవకాశం ఉంది. ఎందుకంటే సాయంత్రానికి నివేదిక ఇవ్వమని ముఖ్యమంత్రి కోరారు. ఈ నేపథ్యంలో సాయంత్రం ముఖ్యమంత్రి ఒక ఉన్నత స్థాయి రివ్యూ పెట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించి సివిల్ సప్లైస్ అధికారులు కావచ్చు, అందుబాటులో ఉన్న మంత్రులు కూడా వచ్చే అవకాశం ఉంది. అవసరమైతే పెట్రోల్ బంక్ ఓనర్స్ తో, వాళ్ళ అసోసియేషన్ తో కూడా మాట్లాడాలి, ఆయిల్ కంపెనీలతో కూడా మాట్లాడాలని ముఖ్యమంత్రి చెప్పిన మీదట సాయంత్రానికి వారిని కూడా పిలిపించి ఈ సమస్య పరిష్కారం అయ్యే విధంగా ఒక వేఅవుట్ అయితే సూచించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యమంత్రి మాత్రం ఉన్న అవకాశాలన్నీ వినియోగించాలి. అవసరమైతే కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రులతో కావచ్చు, అధికారులతో కూడా మాట్లాడమని ఆదేశాలు అయితే జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.